సంగీతానికి నాగపాములు పడగలు ఎత్తి ఆడడం చూస్తున్నాం. అంటే సంగీతంతో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే, సంగీతం హిట్ అయితే. ఈయన సినిమాలు హిట్ అవ్వడం కాదు, బ్లాస్ట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ ఊఫర్లు స్పీకర్లు. సరే, ఏదైనా సినిమాని అర్థం చేసుకోవడం మీరు, సినిమాకి మామూలుగా పందాలు వాళ్ళ పని నెరవేర్చడం వేరు, నిర్వర్తించడం వేరు. బాధ్యతని, అది బాధ్యత కాదు. కానీ ఇక్కడ బాధ్యత. ఇంత కంటెంట్ ఇస్తున్నాం, ఇచ్చినప్పుడు దానికి స్పందన ఎలా ఉంటుందనేది జనం నుంచి కాదు, ముందు మా నుంచి రావాలి స్పందన. మాకు కలగాలి స్పందన. ఏంటి ఈ సినిమా, ఎక్కడికి వెళ్తుంది ఈ సినిమా, ఎక్కడ తీసుకెళ్తా ఈ సినిమా అనేది. అటువంటి అద్భుతమైన పాటలకే కాదు, అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాక్స్ బద్దలైపోయేలా, స్పీకర్లు బద్దలైపోయేలా అద్భుతమైన సంగీతాన్ని బాణీలను సమకూర్చిన మా తమ్మునికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కెమెరామెన్ గారి గురించి చెప్పాలి, విజయ్ కార్తిక్ కన్నన్ గారు. అద్భుతం అసలు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే అందరూ ఏంటి హాలీవుడ్ సినిమా చూస్తున్నామా ఏంటని అసలు సంబరాశ్చర్యాలకి గురై, అసలు అటు నన్ను అందంగా చూపించడమే కాదు, విజువల్స్ కూడా ప్రతి సన్నివేశాన్ని కూడా తన లైటింగ్ మ్యాజిక్తో బ్రహ్మాండంగా అసలు అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. అంటే ఒక డైరెక్టరు అనుకుంటే ఒక ఐడియా, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కెమెరామెన్. ఒక భార్య భర్తల అనుబంధం లాంటిది, ఒకళ్ళు అర్థం చేసుకుని. బాబీ గారు షార్ట్ చెప్పేసేవారు అంతే హ్యాపీగా, ఏదో విజయ్ కార్తిక్ అన్నన్ గారు ఇది షార్ట్ అని వెళ్ళి కూర్చునేవారు అంతే. ఇక అది ఏదో చేసి మనిషి ఇటు అటు ఎప్పుడు కూర్చున్నారు గాను, ఎప్పుడు ఆన్ ఫుట్, ఎప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఎప్పుడు అటు ఆయన ఆయన అసిస్టెంట్స్ ఇద్దరు, అబ్బాసు మన సర్విన్, వాళ్ళు చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. ప్రతి ఫ్రేమింగ్ అయితేనేమి, విజువల్స్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యుగంధర్ గ్రాఫిక్స్. అద్భుతంగా శాన్ స్టామ్ నుంచి రావడం ఏంటి, ఆ డైలాగులు అసలు అద్భుతంగా. ఎవరు మన వినీతు చక్రి అండ్ మోహన్ కృష్ణ గారు, నందు భాను, అద్భుతం. అసలు డైలాగు ఆ అమ్మాయి చెప్తుంది, ప్రజ్ఞా జైస్వాల్, నా డాకుగా ఇంట్రడక్షన్ ముందు, కడుపులో ఏడి ఆడెక్కడ అంటే చూపిస్తారే మనమున్న చోటే అంటే, అవునరా కడుపులో ఉన్న బిడ్డ తన్ని అడుగుతున్నాడు నా తండ్రి ఏడని, చూడని వెనకాల ఇసుక మంచును చీల్చుకుని వస్తున్నాడు అనగానే అసలు అద్భుత విజువల్స్, అది ఎక్స్ట్రాడినరీ గ్రాఫిక్స్. దాని తర్వాత ఇక మా ఎడిటర్స్ ఉన్నారు, రూబెన్ అండ్ నిరంజన్ గారు, అద్భుతం. అంటే చెప్పారు, తమ్మని గారు నాకు చెప్పారు, చాలా బాగా చెప్పారు. మేమే కాదు, అక్కడ ఉన్నాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. జనం కూడా థియేటర్లో బడబడ యుద్ధ ఏమంటాం రణకొణ ధ్వనిలాగా మ్యూజిక్ ఇస్తే గుండెపోటు వచ్చే పోతాడు. అలా కాకుండా ఎక్కడ స్పేస్, ఆ కుషనింగ్, ఎంత గ్యాప్ ఇవ్వాలి వాళ్ళకు కూడా, విశ్వాసాలు తీసుకునే సమయం ఇవ్వాలి మనం అని ఎంతో అద్భుతంగా ఎడిటింగ్. అంటే ఎడిటింగ్ కూడా ఇప్పుడు కెమెరామెన్ డైరెక్టర్ ఎలా అన్నానో, ఎడిటింగ్ కూడా అలాగే. వాళ్ళ డిస్కషన్ ఉంటుంది, వాళ్ళు కొట్లాడుకుంటారు, ఎన్నో జరగాలి. నాకు ఎప్పుడు అలాగే జరగాలి, వేడి కొట్టించాలి. ఏదైనా ఏవో సంవత్సరాలు తీయడం ఎన్నో నా వల్ల కాదు. వచ్చింది మంచి థాటు, అదే ముహూర్తం, అదే తదేప ముహూర్తం మొదలు పెట్టేయాలి అంతే. దాని మీద దాని గురించి ఇంకో పక్కన వాళ్ళు ప్రమేయం మన మీద పడిందంటే అయిపోయినట్టు, అది ఆడినట్టే. అంటే మనం అనుకున్నాం ఒక కన్విక్షన్, వెళ్ళిపోవడమే ముందుకి. అలాగే మా వెంకట మాస్టర్, ఫైట్ మాస్టర్, అద్భుతంగా ఆయన పోరాటాలు చాలా అద్భుతంగా, అసలు కొత్త వెరైటీగా నాకు బాగా నచ్చింది. ఏంటంటే చివరిలో మాకు డిస్కషన్ జరిగింది. అంటే డిస్కషన్ జరలా,
క్లైమాక్స్ ఫైట్ ఏదో అనుకున్నాం, బీభత్సంగా భయంకరంగా అద్దాల పగలు కొట్టుకుని, గుర్రాలు కూడా అద్దాల పగలు కొట్టి రాజ్పుట్ ఆడ స్టైల్లో అనుకున్నాం. ఏమన్నా డైరెక్టర్ గారు వచ్చి బాబు తీసాం, కొన్ని షాట్లు తీసిన తర్వాత ఏం లేదు బాబు, పాపలా వెనక్కి వస్తుంటుంది మొదట్లో వచ్చినట్టు తిరిగి ఇలా చూస్తుంది. అక్కడి నుంచి హీరో మీరు ఎంటర్ అవుతారండి అదండి, ఆ సలైన్ బాటిల్తో అలా ఎంటర్ అవుతారంటే ఎక్స్ట్రాడినరీ, ఇంకెందుకని ఏం ఎక్స్ట్రాడినరీ కూడా అల్లా. ఓకే సార్ అలాగేనండి అని వెళ్ళిపోయా, కూర్చున్నాను. తెలిసిపోయింది, మేమేమేమనుకుంటాం, తెలుసు రేపు ఎలా ఉండబోతుందో రెస్పాన్స్. అంతే గమ్మని వెళ్ళిపోయి కూర్చున్నా అంతే. బయట హ్యాపీగా కూర్చొని వేరే ఏదో మోహన్ కృష్ణ గారినో అట్లా పిలిపించుకుంటూ ఏదో జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ, అలాగే మా డైరెక్టర్ గారి డిపార్ట్మెంట్ ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కాంతి గారు అయితేనేమి, లేకపోతే సోమరాజు గారు వచ్చాడు, సోమరాజు గారు, సోమరాజు గారు, అలాగే నాని గారు, రాధా గారు అందరు కూడా పడ్డారు. సినిమా నేను ఆ పాత్రలో ఉన్నప్పుడు పాత్రలో ఉంటా, ఆ పాత్రకి రెండు ఉంటాయి, భయం ఉంటుంది, అది భయమో తెలియదు కానీ. సో అలా అందరూ కూడా మా డాన్స్ మాస్టర్ గురించి చెప్పుకోవాలి. శేఖర్ మాస్టర్, శంకర్ మాస్టర్ గారు చాలా అద్భుతం, బ్రహ్మాండంగా దబిడి శేఖర్ మాస్టర్ అందరూ కొట్టేసాడు. ఇంకా మిగతా పాటలు కూడా ఏదైతే ఒక పాటే ఉంది, అది ఐటమ్ పాట కూడా కాదు, అది యాక్చువల్గా క్యారెక్టర్ అక్కడ పాత్ర ఆవిడది కూడా. అలా అందరూ ఇంకా మా హీరోయిన్ గురించి చెప్పాలి. మిగిలిన మా ప్రజ్ఞా జైస్వాల్ చాలా అద్భుతంగా, అఖండాలో నుంచి స్టార్ట్ అయింది మా యొక్క ప్రయాణం. మధ్యలో మళ్ళీ అంటూ ఉంటాను నేను, మళ్ళీ మధ్యలో ఎక్కడ కనపడడం ఏంటని. ఆర్టిస్ట్ నటుడు అన్నవాడు ఎప్పుడు ఒక నిత్యావసర వస్తువు, అంటే ఎవ్రీడే కమోడిటీ. అంటే మరి వీళ్ళందరూ చాలా సెలెక్టివ్ ఆర్టిస్ట్, అది కూడా మంచిది ఒక రకంగా. ఎందుకంటే అప్పుడు చూసిన ప్రజ్ఞ ఏంటి అఖండాలో, ఇప్పటికీ అలా ఉంది. మరి రెండు క్వాలిటీస్, అటు నటన ఇటు అందం రెండు కలపోసుకుని ఒక ప్రజ్ఞా జైస్వాల్. అలాగే ఈవిడ మా శ్రద్ధ శ్రీనాథ్, ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి యాక్టింగ్లో, ఫైర్ బ్రాండ్. ఆవిడ పాత్రలు అలాగే వస్తాయి, ఆవిడ తగ్గట్టుగా ఆయనకున్న టాలెంటు, ఎమోషనల్ క్యారెక్టర్సు చాలా అద్భుతంగా. అసలు ఆ పాత్రని అంతే డైరెక్టర్ గారు చెప్పారు, సునామీ వచ్చేటప్పుడు అదే వచ్చే ముందు సముద్రం ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా, అలా పాత్ర అంత నిశ్శబ్దంగా ఉండి ఎలా అసలు ఏ లెవెల్కి దానికంటే స్కైస్ ద లిమిట్ అంటాం, అంటే లార్జర్ దెన్ లైఫ్ అంటుంటాను నేను, అప్పుడప్పుడు వాడుతుంటాను ఆ పదం. సో అక్కడికి అంత బాగా పర్ఫార్మెన్స్ చేసి ఆ పాత్రకి అంత న్యాయం చేసింది ఆవిడకి. అండ్ ప్రజ్ఞకి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఊర్వశి రౌతేల బాబా ఒక షాట్ చేశాక తపన అంటాం, బాగా చేశానా నువ్వు బాలాజీ ఇంకేంటంటే ఈసారి అడిగే ఉంటుంది డైరెక్టర్ కొడతాడు, నేను జాగ్రత్తగా బాగా చేసా ఉంటున్నా కదా, బాగుంది, ఇంకా ఇంతకంటే చెడగొట్టకు షాట్ అమ్మ తల్లి అనేవాడిని. ఆ తపన పాత్ర కూడా తంతు కూడా ఎక్కడెక్కడ పాత్రలను వాడుకోవాలి కూడా సరిగ్గా డైరెక్టర్ గారు వాటిని పెట్టి, పాటలు అయితే ఇక సరే చెప్పక్కర్లా, దిబిడి అదర కొట్టేసింది. ఎంతో కష్టపడింది పాపం. ఒక టేక్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి ఇస్తానని ఓ తపన. అలాగే ఇగో బాత్ కోరే గోష్ మా వేద నమస్కారం అనంతపూర్. పెట్ట చిన్నది కానీ కోత గనం, పెట్ట చిన్నది కోత గనం. Thank you to give us so love to our Daku Maharaj, and thank you director sir, and thank you Pragya Didi, thank you Nana ji, thank you Urvashi Didi and Taman sir to make this so cute Chinni song.
రియా రియా గైనా గానా. And thank you all to give us so love. Bye bye. See you soon. వెరీ గుడ్. ఆ తర్వాత మన రైటర్స్ అనంత శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారి గురించి కూడా చెప్పాలి. ఎంతో అద్భుతమైన లిరిక్స్. రియా పాడింది ఇందాక పాట అక్కడ కూర్చొని అక్కడ మీలో ఒకరికైనా వింటున్నప్పుడు ఆ పాట సినిమా అయిపోయింది, చేసేసాం, మన పాడడం అయిపోయింది, కానీ కళ్ళు చెమ్మగిల్లాయి ఆ పాట పాడుతున్నప్పుడు. సినిమాలు కూడా అంతే, ప్రతి వాళ్ళు ఆడ మగ తేడా లేకుండా అందరూ కన్నీళ్ళు లేకుండా ఎప్పుడు బయటికి రావట్లా థియేటర్ నుంచి. అంటే అంత అద్భుతంగా పాత్రలు ఒక చరిత్ర సృష్టించింది ఈ సినిమా. చిరస్థాయిగా నిలిపోయే సినిమా అది. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు చాలా తక్కువ, అలా అలా వెళ్ళిపోతుంటే మేఘాలు. కానీ ఇది అలా కాదు. మనం ఎన్నుకొండ సినిమాల గురించి చెప్పుకుంటాం, చిరస్థాయిగా ఆర్కైవ్స్లో దాంట్లో ప్రిజర్వ్ చేస్తున్నారు. ఒక మాయా బజారను లేదా నా అదృష్టం నేను చేసిన కొన్ని సినిమాలు అట్లా చిరస్థాయిగా, ఒక సమరసింహారెడ్డి కావచ్చు, ఒక నరసింహనాయుడు కావచ్చు, ఒక మంగమ్మ గారి మనవడు కావచ్చు, ఇట్లా సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ, ఒక వీరసింహారెడ్డి, ఒక నేలకొండ భగవంత్ కేసరి, ఇవాళ ఒక డాకు మహారాజ్ సినిమా నేను గర్వంగా చెప్పుకుంటాను. అంటే రుణం తీర్చుకోవడం రకరకాలుగా నేను చెప్పాను ఇందాక. సో ఇలా ఈ రకంగా తీసుకుంటున్నందుకు ఎంతో తృప్తిని కాదు, ఇంకా నాకు ఒక తపనను మించింది. నా బాధ్యత నన్ను ఎప్పుడు నేను బాధ్యతని, అందుకే అంటే బాలకృష్ణగా ఎందుకు ఇంత అహంకారం అని అంటారంటే, పొగని అంటారంటే, నాకు నేనే అని నేను ఇందాక చెప్పాను. అది ఒక తృప్తి కాదు, అదొక ఇంకా నా ఆలోచనలను ఇంకా పదును పెట్టి, నాకు వయసు అబద్ధం చెప్తుంటా నేను. 46 నాకు, మరీ 18 అంటే బాగుండదా? దాన్ని తిరిగేసేయండి, అది నా వయసు. కానీ దాంతో సంబంధం లేదు నాకు. నా ఆలోచనలు అంతే, ఆ భగవంతుడు ఆశీస్సులు ముందుకు తీసుకెళ్తున్నాను. అలాగే బాబీ డియోల్ గురించి చెప్పాలి. ఆయనకు మరి అప్పటికి యానిమల్ సినిమా రిలీజ్ కావాలో మేము ఎంత డిస్కషన్లో ఉన్నప్పుడు ఎవరైతే బాగుంటారు విలన్గా అన్నప్పుడు మామూలుగా అంటే ఎవరికి పురించని పేరు అది. జస్ట్ 2 క్షణాలే కళ్ళు మూసుకున్నా అంతే. బాబీ డియోల్ కానీ బుక్ చేద్దాం ఉండి అన్నాను. అంటే వెంటనే ఓకే అన్నాను. ఎందుకంటే నేపథ్యం ఇది ఎక్కడో రాజస్థాన్లో రాజ్పుట్స్ వాళ్ళలో జరిగేది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ అంటే అంటాం కొన్ని ఎంతో కాకతాళీయంగా యాదృచ్ఛంగా జరుగుతాయండి. ఆ జరిగిన వాటిలో చాలా ఉన్నాయి సినిమాలు, నా ప్రతి సినిమాలో ఉన్నాయి అని అలా. సో నా దర్శకులందరూ కూడా ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ 4 సినిమాలు, స్టార్టింగ్ విత్ బోయపాటి శ్రీనివాస్ గారు, దాని తర్వాత మల్లేని గోపిచంద్ గారు అయితేనేమి, దాని తర్వాత నా అనిల్ రావుపూడి గారు అయితేనేమి, ఇప్పుడు మన బాబీ గారు అయితేనేమి, అందరూ నాకు నా అదృష్టం. అటువంటి సోల్జర్స్ దొరకడం అనేది నాకు నా అదృష్టం. సో ఇంకా పేరున అందరూ కూడా సినిమా పనిచేసే ప్రతి ఒక్కరికి, కార్ డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్సు, మాకు చెప్పాను వంట వండి పెట్టిన వంట వాళ్ళకైతే, అంటే ఒక సినిమా ఇంకా అంటే మీరు చూస్తారు సినిమాలో థియేటర్లో, కానీ అక్కడ కష్టపడే వాళ్ళు ఎంతోమంది. పొద్దున 3:30 నుంచి మొదలవుతుంది, రాత్రి మరి ఎన్నిటి దాకా అంటే అన్నిటి దాకా పనిచేస్తాం, చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ సినిమా తొందర విడుదల చేయాలి, సినిమా అయిపోయిన తర్వాత అదొక టెన్షను. జనగా పెట్టుకోను, జనగా అందరికి ఉంటుంది, వాళ్ళతో పాటు పంచుకోవాలి. ఏంటంటే ఒక మంచి సినిమా చేసాం, మరి విడుదలకు సిద్ధంగా ఉంది, విడుదలైతే దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని ఎదురు 1000 కళ్ళతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్ళందరూకి ఇటువంటి మంచి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మళ్ళీ మా వెన్ను తట్టి ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వండి అని మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ముఖ్యంగా నా అభిమానులు మరొకసారి రాయలసీమ 4 చెరువుల నుంచి వచ్చారు, ఇక్కడిచే కాదు పక్క జిల్లాల నుంచి కూడా వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు.
అందరికీ జాగ్రత్త. అందరు కూడా తిరిగి ఎవరెవరైతే బయట ఊళ్ళ నుంచి వచ్చారో పక్క